బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆకుల యాదగిరి విజయం సాధించారు. అయితే ఇవాళ జరుగుతున్న చైర్మన్ ఎన్నికకు ఆకుల యాదగిరి హాజరవ్వలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. యాదగిరి కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైందమ్మా? మా సార్ 5 రోజులు కిడ్నాప్ చేసి ఏమైందమ్మా? మా సార్ 5 రోజులు కిడ్నాప్ చేసి ఫోన్ లేదు, ఏం లేదు. జ్వరం వచ్చేమంటే తీసుకొని పోయిందా నన్ను. ఆయన తీసుకొని పోయి నాకు ఫోన్ చేయండి. కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసిన అమ్మా పెట్టలేదు సార్. వాళ్ళు అట్లే వెళ్తున్నారు. మా ఆయన పెట్టలేడు. మా ఆయన దగ్గర ఫోన్ లేదు. మా ఆయన దగ్గర ఏది లేదు. ఆయన దగ్గర మనిషి సో మనం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. వారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆకుల యాదగిరి విజయం సాధించారు. అయితే ఇవాళ జరుగుతున్న చైర్మన్ ఎన్నికకు ఆయన హాజరవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆయన కనిపించడం లేదంటూ కూడా స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేసి అనంతరం వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే వారిచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు మాకు. ఇమీడియట్ గా ఇప్పుడు కాక